హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ us విత్ యువర్ లైక్స్ అండ్ కమెంట్స్. సో నోరూరే ఈ రెసిపీ ఎలా చేస్తారో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని అందులో మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్. తర్వాత అవి గోలాగా పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనం కారం వేసుకోము, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసాము. తర్వాత మనం సన్నగా తొరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చి బఠానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 4 కానీ 5 కానీ కరివేపాకు, అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో పచ్చి వాసన వెళ్ళే వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, ఆలుగడ్డలు ఏవైతే ఉంటాయో అవి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. వంకాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇది కుక్ అవుతుంది. మీరు వీలవుతే కొంచెం పెద్ద ప్యాన్లో వేసుకోండి, నాకు ఇది చిన్నగా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి వంకాయలు అలాగే ఆలు బాగా కుక్ అయ్యే వరకు ఇది కుక్ చేసుకోవాలి. దాని తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్ కర్రీ మనకి రోటీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇది రైస్తో కూడా తినవచ్చు. సో ఇప్పుడు మనము ఇందులో ఇది మూత పెట్టి బాగా మగ్గిద్దాము. చూడండి, ఇప్పుడు ఇలా అయిపోయింది. ఆలు ఇంకా వంకాయ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. మిక్స్ చేసుకొని మనము దీన్ని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. యమ్మీ అండ్ టేస్టీ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.